My precious children of God, I welcome all of you to this program. May the Lord bless each one of you from all your difficulties. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. The promise verse given to us today is from Joshua chapter 5 verse 9. ఈ రోజు మనకి ఇవ్వబడిన వాగ్దాన వచనము యెహోషువ 5:9. It says, "Today I have rolled away the reproach of Egypt from you." నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో యెహోవా The దేవుడు children of Israel had to suffer among the Egyptians. ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎంతగానో They హింసనందారు. treated them as slaves. ఐగుప్తీయులు వారిని బానిసలుగా వేధించి ఉన్నారు. They had to work so hard. ఇశ్రాయేలీలు ఎంతో కష్టపడి పని They చేయాల్సి వచ్చేది. looked unto the Lord and cried unto the Lord. వారు దేవుని వైపు చూసి ఎంతగానో మొర్రపెట్టి ఉన్నారు. That time the Lord sent Moses and delivered them in a miraculous way. ఆ సమయంలో ప్రభు మోషేను పంపించి ఆశ్చర్యకరంగా వారిని విడుదల చేసి In the ఉన్నారు. same way, my children, we will also go through tribulation and sufferings in this world. ప్రియ బిడ్డలారా, మనము ఈ లోకంలో అదే విధంగా అనేక హింసలు శ్రమలను అనుభవిస్తూ ఉండవచ్చు. We will also go through all kinds of reproaches. మనం కూడా అన్ని రకముల వేదనలని అనుభవిస్తున్నామేమో. In the Bible days, Rachel, the wife of Jacob, said, "I don't have a child, I am going through reproach." బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే యాకోబు భార్య అయిన రాహేలు, నాకు బిడ్డలు లేరు గనుక నేను అవమానం పొందుతున్నాను అని. God had to hear her cry and blessed her with 2 children. ప్రభు ఆమె యొక్క మొరను ఆలకించి 2 బిడ్డలతో ఆమెను దీవించి ఉన్నాడు. The same way in the New Testament also, there was a man called Zachariah, the man of God. అదే విధంగా నూతన నిబంధనలో దైవజనుడైన జకర్యా అనే వ్యక్తి ఉండేవాడు. His wife also had no children. అతని భార్యకు కూడా బిడ్డలు లేరు. Everyone who have no children or no business or no work, you may be going through reproaches. పిల్లలు లేనివారు, ఉద్యోగం లేనివారు, వ్యాపారం లేనివారు, మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారేమో. You must remember one thing. మీరైతే ఒక విషయాన్ని జ్ఞాపకం That ఉంచుకోండి. time you look to the cross. ఆ సమయంలో సిలువ వైపు చూడండి. The Lord Jesus himself went through reproaches. ప్రభు అయిన యేసయ్య కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఉన్నారు. He had to humble himself before the Lord, ప్రభు ఎదుట తన్ను తాను తగ్గించుకొని ఉన్నాడు. hanging on the cross, సిలువలో వ్రేలాడి ఉన్నాడు. giving his own life, తన ప్రాణాన్ని అర్పించాడు. sacrificing everything. అన్నిటినీ త్యాగం చేసి ఉన్నాడు. He has done everything on the cross. సిలువలో అన్నిటినీ చేశాడు. So what we have to do when we go through reproaches, కాబట్టి అవమానాల పాలైనప్పుడు మనం ఏం చేయాలి? we have to just look unto him. మనం ఆయన వైపు చూస్తే చాలు. Lord, you have gone through reproaches. ప్రభువా, మీరు అవమానాలను ఎదుర్కొన్నారు. Now I am going through reproach, Master. ఇప్పుడు నేను కూడా అవమానాన్ని ఎదుర్కొంటున్నాను. Deliver me from all kinds of reproaches. ఈ అవమానాల నుండి నన్ను విడిపించండి. Be with me, Father. నాతో ఉండండి తండ్రి. Help me to come out of these things. వీటన్నిటి నుండి బయటకు రావడానికి సహాయం Cry చేయండి. unto him. ఆయనకు అలా No మొరపెట్టండి. other way. వేరే మార్గమే లేదు. Nobody else can help వేరే you. ఎవ్వరూ సహాయం చేయరు. Reproaches will come. అవమానాలు వస్తూ ఉంటాయి. This world is full of darkness. ఈ లోకము ఎంతో చీకటితో నిండి ఉంది. Ungrateful world. కృతజ్ఞత లేనటువంటి ప్రపంచం. For those who have helped you, the reproach may come from them only. మీరెవరికైతే సహాయం చేసి ఉన్నారో వారి నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. My friends, what to do at such times? నీతులారా, అటువంటి సమయంలో ఏం చేయాలి? Look to the cross. సిలువ వైపు చూడండి. Kneel down before Jesus Christ యేసయ్య ఎదుట మోకరించండి. and cry unto him. ఆయనకు మొరపెట్టండి. Father, help me, Father. తండ్రి, సహాయము Deliver me from all these reproaches. అవమానాలన్నిటి నుండి All విడిపించండి. kinds of infirmity. బలహీనతల నుండి All విడిపించండి. kinds of suffering. బాధల నుండి When విడిపించండి. you cry like మీరు అలా that, the మొరపెట్టినప్పుడు Lord will understand. ప్రభు అర్థం Will చేసుకుంటాడు. surely understand. ఆయన అర్థం Because చేసుకుంటాడు. he himself went through reproaches. ఎందుకనగా ఆయన కూడా అవమానము నొంది ఉన్నాడు. Even now, my friends, we are going to look unto the Lord. ఇప్పుడు కూడా స్నేహితులారా, ప్రభు వైపు మనం చూడబోతున్నాం. What kind of reproaches you are going through, it will be ఈ vanished. అవమానాలన్నీ కూడా As తొలగిపోతాయి. you pray, as you humble yourself before the Lord and cry unto the Lord will deliver you from all kinds of reproach. మీరు తగ్గించుకొని ప్రభు ఎదుట ప్రార్థన చేస్తుండగా అవమానాలన్నిటి నుండి ఆయన విడిపిస్తారు. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, thank you, Lord. You have gone through reproaches and you have gone through sufferings on the cross. తండ్రి, ఆ సిలువలో మీరు అవమానాలను శ్రమలను ఎదుర్కొన్నారయ్యా.
We all look unto thee, O Father. నీ వైపే మేమందరము చూస్తున్నామయ్యా. Cross is our only help. సిలువ మాత్రమే మాకు సహాయము. You have suffered because of us. మమ్మును బట్టి మీరు శ్రమనంది ఉన్నారు. Right now, those who are crying, ఇప్పుడే మొరపెడుతున్న వారు, those who are suffering, బాధపడుతున్న వారు, deliver them, Lord. విడిపించండి Let the ప్రభు. hand of God come upon them. నీ హస్తము Let వచ్చును the power of God come upon నీ them. శక్తి వారిపైకి వచ్చును Let them be delivered from all kinds of reproaches. వారి అవమానాల నుండి విడుదలను Make them shine for your glory. నీ మహిమార్థమై In ప్రకాశించును. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.